బంతిని భూమికేసి కొడితే అది ఎంత ఎంత ఎలా కొడతామో అంత వేగంగా పైకి వెళ్తుంది, అంత పైకి వెళ్తుంది అంటారు. నిజానికి పైకి వెళ్ళడం గురించి మాట్లాడితే ఆయన స్పేస్ మిషన్స్ 2 సార్లు ఫెయిల్ అయ్యాయి కదా, అయినా కూడా ఆయన అడిగారు, బ్యాంక్రప్ట్ అయ్యాడు ఆయన, ఏది దివాళా తీశాడు. చాలా మంది అయితే సూసైడ్ చేసుకుంటారు మేడం. ఎంత స్మాల్ అమౌంట్స్ కాదు, దోస్ ఆర్ ఇన్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ టు గెట్ అన్ ఏంజల్ ఇన్వెస్టర్. మన సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్తున్నాను, జిప్2 అనే ఒక కంపెనీని ఆయనకి 17 ఏళ్ళు ఉన్నప్పుడు స్టార్ట్ చేసి వాళ్ళ తమ్ముడితో కలిసి మొన్న 1999లో దాన్ని అమ్మినప్పుడు దే మేడ్ దేర్ ఫస్ట్ $200 million. $200 million అంటే 1999-2000 గురించి మాట్లాడుతాను నేను. జిప్2 ఎవరు కొన్నారు? కంపాక్ అనే ఒక కంపెనీ కొని ఆ కంపాక్ నుంచి తర్వాత దాన్ని డబ్బులు వెళ్ళిగా సంపాదించడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు పేపాల్ ఆన్లైన్ లావాదేవీలకు ఇది అప్పుడు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ స్టార్ట్ అయింది. సో ఎలాన్ మస్క్ డిడ్ అబ్జర్వ్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్. కరెక్ట్. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ మూలన వరల్డ్ ట్రేడ్ అనేది వరల్డ్ ఈజ్ ఫ్లాట్ బికాస్ ఆఫ్ ది డిజిటలైజేషన్. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, గూగులైజేషన్, డిజిటలైజేషన్, అమెరికనైజేషన్, చైనైజేషన్ అనే దాంట్లో ఆయన ఏమన్నాడంటే నౌ ఇట్ ఈజ్ మస్కైజేషన్. మస్కైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎవరు ఇఫ్ యూ వాంటెడ్ టు హ్యావ్ థింగ్స్ విచ్ యూ నెవర్ హ్యాడ్, యూ గాట్ టు డూ థింగ్స్ విచ్ యూ హ్యావ్ నెవర్ డన్. అదే యూ కాంట్ డూ. అదే ఈ కొటేషన్స్ అన్నిటికీ సాక్షాత్ రూపం అనిపిస్తుంది. ఆయన మానవ శరీరంలో ఉన్న ఒక రూపం ఏంటంటే నువ్వు ఎప్పుడూ చేయనివి నువ్వు చేయగలిగితే ఎప్పుడు నువ్వు పొందగలుగుతావు. యూ షుడ్ హ్యావ్ ద గట్స్ అండ్ అడాసిటీ అంటే ధైర్యము టు డ్రీమ్ ది అన్డ్రీమబుల్ ఆర్ అన్అచీవబుల్ ఆర్ అన్ఇమాజినబుల్. ఐ యామ్ పాసిబుల్